అరే మన అమ్మోళ్ళు ఎప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ గురించే మాట్లాడతారా? అవునరా. సరే పదండి వెళ్ళి ఆడుకుందాం. ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారు. అయ్యో, ఇవాళ ఎస్ఐ ఎగ్జామ్స్ మార్క్స్ రిజల్ట్స్ మా బాబుకి ఎలా వచ్చాయో ఏంటో. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందో సెకండ్ ర్యాంక్ వచ్చిందో. వెళ్ళి ఇక్కడ నుంచి ఎలాగైనా సత్య దగ్గర నుంచి ఎలాగైనా జారుకోవాలి. ఇంటికి వెళ్ళి మా బాబు మార్క్స్ కనుక్కోవాలి ఎలా వచ్చాయో ఏంటో. సరే సత్య బాయ్, వెళ్ళొస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్. అరే బుజ్జమ్మ, ఈరోజు ర్యాంక్స్ వచ్చినాయంట కదా, మరి నీకు ఎంత వచ్చింది ర్యాంకు? తమ్ముడికి 12th ర్యాంక్, నాకు 9th ర్యాంక్. భలే వచ్చినాయా మీకు? చాలా సంతోషం, చాలా హ్యాపీ, కంగ్రాట్స్. అలా చదువుకోవాలి బాగా. మరి ఆంటీ వాళ్ళ పిల్లలకి ఎలా వచ్చినాయి? వాళ్ళ బాబుకి 12th ర్యాంక్, వాళ్ళ పాపకి 7th ర్యాంక్. అయితే మీకు తక్కువే వచ్చినట్టు. ఆంటీ వాళ్ళ పిల్లలకి బాగానే వచ్చినాయిగా. మరి ఇంత కష్టపడి చదివిస్తుంటే మీకు ఇవేనా మార్క్స్? అదేంటి అమ్మ, మా మ్యామ్ స్కూల్లో మెచ్చుకున్నారు మార్క్స్ బాగా వచ్చినాయి అని. నువ్వేంటి తిడుతున్నావు? ఎదురు చెప్పడం కూడా నేర్చుకున్నావా ఈ మధ్య నువ్వు? ఏసయ్యా, చూసావా పిల్లలు చూడు ఎలా ఎదురు చెప్తున్నారో తండ్రి. నానా నీకు ఎన్ని వచ్చినాయి మార్క్స్? 12th ర్యాంక్. బాగా చదువుతున్నా నాన్న, వెరీ గుడ్. దేవుడి కృప వల్ల నువ్వు ఇలాగే ఎప్పుడు ఇలా చదువుతా ఉండు, సరేనా? ఆంటీ వాళ్ళ పిల్లలకి ఎలా వచ్చినాయి నాన్న? వాళ్ళ కొడుకు ఏమో 12th ర్యాంకు, వాళ్ళ కూతురికి ఏమో 7th ర్యాంకు. అయ్యో, వాళ్ళకే బాగా వచ్చినాయి కదా నాన్న, బాగా ఫస్ట్ ర్యాంక్లో వచ్చారు కదా. నీకేం తక్కువ వచ్చినాయి? స్కూల్లో కూడా మెచ్చుకున్నారమ్మా. నువ్వేంటి ఇట్లా అన్నా? సరే నాన్న, నువ్వు ఎప్పుడు బాగా చదువుతా ఉండు. సరే అమ్మా. చేయలేదే, ఏమైనా తింటావు. నాకు వెళ్ళాలని ఉండిద్ది కానీ నాకు వెళ్ళాలని లేదు. సరే నేను హోటల్కి రెడీ అవ్వాలి. బాయ్. ఓకే బాయ్. నేను నా ఫ్రెండ్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఏమని చెప్పను? ఇది బాగుంది, పందిలా తినడం కాదు గాడిదలా పని చేయాలి అని స్టేటస్ పెడతాను. స్టేటస్ పెట్టాను, ఎవరెవరు చూచారు. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముడు, అక్క అందరూ చూచారు. వీళ్ళకి ఏమీ పని పాట లేదు, ఎప్పుడు ఫోన్లోనే. చూడాల్సిన వాళ్ళు చూడలేదు. హాయ్ గౌతమి. స్టేటస్ నీకోసం పెట్టలేదు, ఫోటో బాగుందని పెట్టాను. ఏ ఫోటో, ఏ స్టేటస్? ఏదో అంటున్నావు. అదే ఏం చేస్తున్నావని ఫోన్ చేశా. ఏం చేయలా, పడుకున్నా. సరే బాయ్. ఓకే బాయ్. స్టేటస్ పెట్టాను కదా, చూసిందో లేదో. ఎక్స్పెక్ట్ చేశా ఇలా అంటుందని, అందుకే నేను అను ఫోన్లో ఆ స్టేటస్ చూసా. నా ఫోన్లో ఎప్పటికీ ఆ స్టేటస్ చూడగా. హాయ్ గౌతమి. హాయ్ నివేదిత, ఎలా ఉన్నారు? హాయ్. బాగున్నారా? బాగున్నాం. మా చర్చిలో సెమీ క్రిస్మస్ జరుగుతుంది, మీరందరూ ఫ్యామిలీస్తో తప్పకుండా రావాలి. అవునే, వీళ్ళకి క్రిస్మస్ ఒకటే కదా పండుగ, తప్పకుండా వస్తాం సుమా. వీళ్ళకి సంవత్సరానికి ఒకటే పండగ కదా, దానికి క్రిస్మస్ అని పేరు పెట్టి నెల మొత్తం చేస్తారు. అందుకే ఈ పండగ కోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు.
ఏంటి సుమా వీళ్ళందరూ ఇలా అంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి, అంతా వీళ్ళకే తెలిసినట్టు మాట్లాడుతున్నారు. మా పండుగలు చాలా ఉన్నాయి. సరే చెప్పు. గుడ్ ఫ్రైడే, ఆయన మన కొరకు చనిపోయాడు. ఈస్టర్, ఆయన మన కొరకు మరణం నుంచి తిరిగి లేచాడు. ఆరోహణమయ్యాడు. అందరూ చూస్తుండగానే ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ఓ మై గాడ్, ఏంటి ఇన్ని పండుగలు ఉన్నాయా మీ దాంట్లో? ఇంకా మాకు పెద్ద పండుగ ఉంది. ఏంటి చెప్పావు? రెండవ రాకడ. ఆయన ఈసారి బాలుడిగా కాదు, రాజుల రాజుగా ప్రభుగా రాబోతున్నాడు. మళ్ళీ వచ్చి బోధలు చెప్తారేంటి మీ జీసస్? ఈసారి బోధలు చెప్పడం కాదు, ఆయన నందు విశ్వాసం ఉంచిన వారందరినీ తీసుకొని వెళ్తాడు. ఆయన బాలుడిగా కాదు, ఈసారి రాజులకు రాజుగా ప్రభువులకు